తాజా అంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బోటులో నుంచి జారిపడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, మృతుల వివరాలేంటి? వెంకటేష్, అంతర్వేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతం, సముద్ర తీరం, గోదావరి సంగమ క్షేత్రం. ఇక్కడ గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. నాగాయలంక నుంచి ఒక మత్స్యకారుల బోటు 6గురితో ఆ ప్రాంతం నుంచి సముద్రంలో చేపల వేట చేసుకుంటూ ఈ తీరానికి వచ్చారు. ఉదయం చాలా సముద్రం అల్లకల్లోలంగా మారటం, ఇబ్బందికరంగా ఉండటంతో పడవ ముందుకు వెళ్లే మార్గం లేక ఒడ్డుకు చేరేందుకు మత్స్యకారులంతా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఇద్దరు గాలికి బోట్లో నుంచి ఇద్దరు మత్స్యకారులు జారి సముద్రంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు మృతదేహాలను కూడా ఇతర మత్స్యకారులు అలాగే స్థానికులందరూ కలిసి మత్స్యకారులు ఆ మృతదేహాలను ఒడ్డుకు చేసి ఇద్దరు మృతి చెందిన పరిస్థితి. మిగతా 4 అయితే సురక్షితంగా ఉన్నారు. సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. నిన్నటి నుంచే చేపల వేట 2 నెలల చేపల విరామం తర్వాత వేట ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో సముద్ర తీరం అంతా కూడా గాలులు మొత్తం కోస్త ఇబ్బందికరంగా ఉంది. రాకపోకలు సముద్రంలో చేపల వేటకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో వారంతా సురక్షితంగా బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఇద్దరు చనిపోవడంతో చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం అవుతోంది. మిగతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది నుంచి తుని మండలం, తుని నియోజకవర్గం అద్దిరిపేట వరకు కూడా సముద్రం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు కూడా చేపల వేట ప్రస్తుతం మాత్రం వెళ్ళకపోవడమే మంచిదని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ.